బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఎదుర్చున్నాడు. ఆయన స్తుతించడి, గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనకు సంతోషపడి ఉత్సవించి ఆయన మహిమపరచడమని చెప్పగా వింటిని. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగా, అందరితో మాట్లాడునుగా, చెవులు గ్రహించగల మనసు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగా. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ పరిశుద్ధమైన దినమును బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలతో కలిసి నేను కూడా స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, పరిశుద్ధులతో ఏకీవించడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. నేను ఒప్పుకుంటున్నాను, ఈ సన్నిధిలో నిలబడడానికి యోగ్యత లేదు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. చదవబడిన లేఖనాన్ని మీరు ఆశీర్వదించండి. నాతో మాతో మా అందరితో మాట్లాడమని, మాట్లాడుతుండగా భయముతో వణుకుతో నీ మాటలు వినడానికి నన్ను సహాయం చేయమని, అందరికీ సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని బలపరచమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రాయబడిన మాట మనం చదువుకున్న ఒక్క మాట మాత్రం మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. గొర్రె పిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఆయన భార్య, చెప్పండి, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని. వివాహములో చివరి వివాహము ఏమిటి అంటే గొర్రె పిల్ల వివాహం. ఈ వివాహం అంతా దేనికి సూచన అంటే రాబోయే దినాల్లో, లేకపోతే ఆఖరి ఆ వివాహానికి సాదృశ్యంగానే నేటి దినాల్లో జరుగుతున్నాయి. ప్రభునామానికే మహిమ కలుగును. కుటుంబం కూడా, కుటుంబం గురించి మాట్లాడుతూ మెట్టకు క్రీస్తుకును సంఘానికి గురించి మాట్లాడుతున్నాను అన్నమాట మనం చూస్తాయి. రాసిన పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అని అంటూ తన భార్య ఎవరు? తన్ను తానే. ఇది తన్ను తానే, ఎవరు కాదు, ఎవరు సిద్ధపరచాలి, ఎవరు సిద్ధపరచాలి, తన్ను తానే సిద్ధపరచుకొని ఉన్నది అన్న మాట మీరు చదువు. మీరు బాగా చదవండి. అదే మరొకసారి అదే లైన్ చదువుతారా? ఆయన భార్య తన్ను తాను, తన్ను తాను అంటే తన మట్టికి తానే, ఇంకెవరు ప్రోత్సహించడం కాదు, ఎవరు సిద్ధపరచడం కాదు, ఎవరు ప్రేరేపించడం కాదు, రండి అని పిలవడం కాదు, తన్ను తానే. ఏంటి? తన మట్టుకు తానే. దేనికి? వివాహము గురించి. వివాహము అని అంటే ఆయనే పెళ్లి కుమారుడు అని, సంఘమే పెళ్లి కుమార్తె అని కదా. ప్రభునామానికి పెళ్లి కుమార్తె తను తాను సిద్ధపరుచుకుంటుందా, లేకపోతే సిద్ధపరుస్తారా? చెప్పండి. దాన్ని సిద్ధపరచడానికి ఒక 5-6 ఆడవాళ్ళు స్త్రీలు వెళ్ళాలి, సిద్ధపరచాలి, చక్కగా కట్టాలి, ఎలా ఉండాలి అన్ని చూసుకోవాలి ముందుగా కదా. ఇది మన పద్ధతి. కానీ బైబిల్ పద్ధతి వేరేగా ఉండదు కదా. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే తన్ను తాను, తన భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది. ఈరోజు ప్రభు బల్లలోనికి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి దానికి సంబంధించిన కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చాలా సందర్భంలో మనం చూస్తాం, చాలా సందర్భంలో మీరు పాడుతున్న పాట మీరు చక్కగా పాడగలుగుతున్నారు కాబట్టి, పాడుతున్నారు కాబట్టి మీకు చెబుతున్నాను. ఒక పాట మనం చూస్తాం, 103వ పాట. అది ఏమిటి అని అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము అన్నమాట. ఎవరు చెబుతున్నారు ఇది? ఎవరికి ప్రోత్సహిస్తున్నారు? ఏమండి?
అయ్యా చెప్పండి, ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఎవరికి ప్రోత్సహిస్తున్నారు? దావీదు ఇంకొకరికి ప్రోత్సహిస్తున్నాడు. దావీదుకి ఎవరు ప్రోత్సహించట్లేదు, దావీదుకి ఎవరు ప్రేరేపించట్లేదు, దావీదుకి ఎవరు పాటలు పాడని చెప్పట్లేదు, దావీదుకి ఎవరు చప్పట్లు కొట్టని చెప్పట్లేదు, దావీదుకి ఎవరు సమయానికి రండి అని చెప్పట్లేదు, దావీదుకు ఎవరు చాలా టైం అయిపోయింది అని చెప్పట్లేదు. ఎవరండి? తను తానే దేవునికి ఆయన జీవితంలో దేవుడు ఏదో మేలు చేశాడంట, ఏదో అద్భుతాలు చేశాడంట, ఏదో అద్భుత కార్యము జరిగించాడంట. దాన్ని ఆలోచిస్తున్నాడు. దాన్ని ఆలోచిస్తూ మనిషికి ఒక మంచి వరం ఉంది కాబట్టి ఇట్టే వింటాం, అట్టే మర్చిపోతాం కాబట్టి ఆయన అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, నా ప్రాణమా, ఆయన నీ జీవితంలో గొప్ప మేలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఇవి మాత్రం నువ్వు మర్చిపోవద్దు అని ఒకరోజు కాదు ప్రతిరోజు పాడుతా ఉన్నారు. ఎందుకని? కొన్ని మాటలు, కొన్ని వాక్యాలు వారు పాట రూపంగా పాడేవారంటే పాట అయితే గుర్తుండిపోద్ది, పాట అయితే వాక్యం మనకు గుర్తు ఉండదు. పోని వారం చెప్పిన మాటలు ఈ వారం మర్చిపోతాం, కానీ పాట అయితే మనము పుట్టక ముందే ఉన్న పాటలు కూడా మనకి గుర్తు ఉంటది. కొంతమంది పుట్టలేదు, నడిపించు నానావా అనే పాట రాసినప్పుడు కూడా కొంతమంది పుట్టలేదు, కానీ అది ఇప్పుడు పాడుతా ఉన్నారు. ఆ చిన్న పిల్లలు కూడా పాడదగిన పాట, అది చక్కటి పాట. ఎందుకని అలా గుర్తు ఉండిపోయింది అంటే అది పాటగా మార్చారు కాబట్టి. స్తోత్రం అంటారు. హల్లెలూయా. ప్రభునామానికే మహిమ కలుగును. చదువుకున్న లేఖన భాగం ఏంటి? తన భార్య అంటే నేటి దినాల్లో మనకి ఎంతో మంది ఉన్నారు కదా సార్. మనకి ఇంట్లో భార్య ఉంది, ఇంట్లో భర్త ఉన్నాడు, ఇంట్లో బంధువులు ఉన్నారు, మనకు ప్రోత్సహించేవారు ఉన్నారు, పిలిచేవారు ఉన్నారు, ఫోన్ చేసేవారు ఉన్నారు, వాక్యం చెప్పేవారు ఉన్నారు, బలపరిచేవారు ఉన్నారు. అయినప్పటికీ కూడా సిద్ధపడే అవకాశం తక్కువే. పాత నిబంధన గ్రంథంలో భక్తుల్లో జీవితంలో మనం చూస్తే వారిని ప్రోత్సహించేవారు ఎవరూ లేరు, కానీ వారు మట్టుకు వారే ప్రోత్సహించుకున్నారు. ఏమిటి ఆయన జీవితంలో మేలు చేశాడంట? ఈ కీర్తనకారుడు 103వ కీర్తనలో మీరు చూస్తారు కదా, ఆయన జీవితంలో దేవుడు ఏం మేలు చేశాడంట? సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు. కరుణ కటాక్షములు కిరీటముగా ఉంచుచున్నాడు. అంతకు ముందు అంటాడు, నీ పాపములను, నీ సంకటములను, నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు. ఎవరు? ఆయనే. ఆయన పాపములు క్షమించాడంట, సంకటములు కుదిరించాడంట, ఆయన సమాధిలో నుండి ప్రాణమును కాపాడంట, తల మీద ఏదో ఒకటి పెట్టాడంట. ఇంత గొప్ప మేలు నీకు చేసినందుకు నువ్వెట్ట మర్చిపోతావు అని తను తాను ప్రోత్సహించుకుంటున్నాడు, తను తాను బలపరుచుకుంటున్నాడు. ఇంతమంది ప్రోత్సహిస్తుంటే, ఇంతమంది చేయూతనిస్తుంటే, ఇంతమంది నడిపిస్తుంటేనే ముందుకు రాలేని పరిస్థితులు మనం ఉంటుండగా తను తాను ప్రోత్సహించుకోవడం గ్రేటే కదండి. ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలో బైబిల్ లేదండి. పాత నిబంధనలో బైబిల్ లేదు, సంపూర్ణంగా బైబిల్ లేదు. కానీ మనకి ఇప్పుడు దేవుని వాక్యం సంపూర్ణంగా మన చేతికి అందించబడింది, అందుబాటులో ఉంది, చదువుకోవడానికి అవకాశము ఉంది. ఉన్నప్పటికీ కూడా మనం ఇంకా సిద్ధపడలేకపోతున్నాం. హల్లెలూయా. అంత గొప్ప మేలు కదండి. ఆయన తన దోషములను క్షమించాడంట, తన సంకటములను 32వ కీర్తనలో కూడా అదే అంటారు కదా, ఎవరు దోషమును పరిహరించబడిందో అన్నమాట కదా. చూస్తే 32 మొదటిలో ఏమనుంటుంది? తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరు పాపం అయితే క్షమించబడిందో, ఎవరు దోషం అయితే పరిహరించబడిందో వారు ధన్యులు అంట. ఆ పని కీర్తనకారుడు జీవితంలో జరిగిందంట. దేవుడు అలాగా చేశాడంట. ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పడం కాదు, మనం ఇప్పుడు చెప్పాలి.
ఎందుకని అంటే దావీదు ఉండే కాలానికి యేసుక్రీస్తు ప్రభు వారు రాలే. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి సిలువలో ప్రాణము కట్టలేదు, రక్తమును చెందించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు ఆయన వచ్చి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. మరణ భయము చేత ఆ జీవిత కాలం అంతా వణికిపోతున్న వారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చాడనమాట. కదా, ఇదంతా చేసింది మన జీవితంలోనే, మన కాలంలోనే. కానీ దావీదు కాలంలో జరగలే. కానీ ఆయన పాడతాడు, ఆయన మాత్రం అంటూ ఉన్నాడు ఏంటంటే, ఆయన స్తుతిస్తున్నాడు దేనికి అని అంటే, ఆయన నా దోషములు క్షమించాడు, ఆయన శాపములను కుదిరించాడు. కాబట్టి ఇంత గొప్ప మేలు చేసిన దేవునికి నువ్వు మరవకూడదని ఎవడు ఇంకొకటి చెప్పలేదంట. దేవునికి స్తోత్రం. ఆదివారం సుమా, ఇది పునరుద్ధరణ దినం సుమా. గడిచిన వారం అంతా దేవుడు కాపాడాడు. ఎండలో అనేక మంది చచ్చారు, యాక్సిడెంట్ లో అనేక మంది చచ్చారు. ఈ రోజు చాలా మంది లేరు, కానీ దేవుడు నేను బ్రతికి ఉంచాడు సుమా. ఈ రోజు ప్రభు సన్నిధికి వెళ్దాం రండి అని ఇంకోటి చెప్పక్కర్లేదంట. తను తాను దేవునికి ముందు వస్తాడు తెలుసా, ఎవరు పరిగెత్తుకుంటూ వస్తారు తెలుసా, ఎవరు టైం అయిపోతుంది అని పరిగెత్తుకుంటూ వస్తారు తెలుసా, తను తాను ప్రోత్సహించుకున్నవాడు. ఈ రోజు లేటంటే భార్య ఏమో భర్త కొరకు వెయిట్ చేస్తూ ఉంటది, భర్త ఏమో భార్య కొరకు వెయిట్ చేస్తే. ఇప్పుడు గదిలోనికి వెళ్ళిపోతే కట్టిందే కట్టుకొని మళ్ళీ రాదు ఈవిడ. టైం అయిపోతుంటది, ఈయన వెయిట్ చేస్తుంటాడు కానీ ఈవిడ రాదు. ఇతనేమో ఇంకా బాత్రూమ్కి వెళ్ళిపోయి ఇంకా చిట్ట ఆ నీళ్ళు వేసుకుని ఉంటాడు, బయటికి టైం అయిపోతూ ఉంటది. ఎందుకని ఇలా జరుగుతుంది? ఎందుకని అది లేదు అని అంటే మనకి ఒకళ్ళు ఫోన్ చేసి పిలవాలి. ఏంటని? ఫోటో తీసి పంపించాలి, రండి పాటలు ఇంకా పాడిస్తున్నారు, ప్రారంభం అయిపోయింది రండి అని గ్రూప్స్ లో పెడితే అమ్మో పాటలు పాడేస్తున్నారు అని అప్పుడు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసి బట్టలు వేసుకొని పరిగెత్తి వస్తాం, వేసి రక్తం వేసే. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎవరయ్యా ఆయన పక్కన కూర్చుంటారు అని అంటే తను సిద్ధపడు. ఎవరంట? మీరు ఒక్కొక్క పాయింట్ మీరు పట్టుకోవాలి. ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడే కదండి సిద్ధపరుస్తున్నాడు. ఇందులో రాయబడిన మాటలన్నీ మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరుస్తున్నాడు, సిద్ధపరచడానికి వచ్చాడు, సిద్ధపరిచి తీసుకెళ్ళడానికి వచ్చాడు అన్న వాక్యం ఒక సందేశం అయితే, ఎక్కడ వ్రాయబడింది ఆయన భార్య తను తాను సిద్ధపరచు. పాత నిబంధనలు కొంతమంది జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తారు, కొంతమంది జీవితాన్ని గురించి జ్ఞాపకం. మీరు ఈ 4 వ్యక్తి కనబడతారు, ఆ 4 వ్యక్తి సెలెక్ట్ అయ్యారు ఒక ఉద్యోగానికి అంట. ఆ సందర్భంలో ఒక ఆఫర్ వచ్చింది. ఏంటంటే, మీకు చక్కటి ఆఫర్ అయ్యా, ఏమి లేదయ్యా, రాజు ఏదైతే తింటున్నాడో అదే మీకు ఇవ్వబడుతుంది, రాజు ఏదైతే తాగుతున్నాడో అదే మీకు ఇవ్వబడతాయని ఒక శుభవార్త వినబడితే ఎగిరి గొద్దులేయాలి. దేవునికి స్తోత్రం. ఏంటండి? ఎగిరే గొద్దులేయ. ఎందుకంటే రాజు తాగే పానీయమును, రాజు తినే ఆహారమును దొరకడం అనేది అంత ఈజీ కానే కాదు కదా. అంత భాగ్యము ఈ 4 దక్కింది ప్రభు నామానికి. అంటే ఎవరికి దక్కిందండి? ఈ 4 దక్కింది. మీకు ఇంకా చెప్పాలంటే కొన్ని హోటల్స్ లో టీయే ఒక 100 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది కదండి, ఉంటాయా? ఒక టీయే నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను. ఇదేమో బిస్లరీ బాటిల్ 20 రూపాయలు అన్నాడు, ఇదేమో ఇంకో బాటిల్ 750 రూపాయలు అన్నాడు, ఇది ఇంకొకటి ఏమో ఏదో 1000 రూపాయలు ఎంత అన్నాడు, అది విరాట్ కోహ్లీ తాగుతున్నాడు అన్నాడు. ఏంటి ఒక బాటిల్ 1000, 750, 800 వేసి తాగుతున్నారట. అది ఏదో చెక్ చేస్తున్నారు దేవుడు, ఏది మంచిది అంటే ఇదే మంచిది, విరాట్ కోహ్లీ తాగింది అన్నాడు కదా. అలాగుననే మనం అదే ఇడ్లీ బడ్డీ తోపుడు బండిలో మనం తింటే 10 రూపాయలు ఉంటది, అదే కొంచెం అక్కడికి వెళ్తే 50 రూపాయలు ఉంటది, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 10 రూపాయలు ఉంటది, ఇంకా కొంచెం వెళ్తే దేవునికి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా కదా. బడా బడా హోటల్ కి తీసుకెళ్తే బోల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అందులో మనం భోజనం చేయడమే, అందులో మనకి వెళ్ళడమే మనకి ఛాన్స్
దొరుకుతుందా అంటే లేదే అని చెప్పాలి కదా. ఇలా వెళ్ళగానే బిల్లు అయిపోద్ది కదా. తట్టుకోలేం కదా. ఒకరికి 2000 అంట. నలుగురు వెళ్ళి తింటే 2000 అవుతుంది. తింటే 2000 అవుతుంది. ఒకరికి 2000 అంటే తట్టుకోలేం కదా దేవునికి స్తోత్రం. అది ఎవరు వెళ్తారు? రిచ్, ధనవంతులు మాత్రమే వెళ్తారు కదా. ఆ ఐటమ్స్ వేరు, ఆ ఫుడ్ వేరు, అవన్నీ వేరు కదా. ఇలాగా ఇన్ని సదుపాయాలు రాజులకి ధనవంతులుగా ఉంటాయి కదా. మామూలుగా ఇలా ప్లేట్ తెచ్చి ఇచ్చేస్తారా? ఎలా పడితే అలా తెచ్చేస్తారా? ఏది పడితే అది ఇచ్చేస్తారా? చెకింగ్ లేకుండా ఏమన్నా ఇచ్చేస్తారా రాజులకు? మరి ఇంత చక్కటి ఆహారము రాజులు భుజిస్తా ఉంటే ఆ అవకాశం ఎవరికి దొరికిందంట? ఇప్పుడు ఏమంటారు? ఆ భాగ్యం మనకి దొరికింటే ఎంత బాగుండు కదండి. హల్లెలూయా అంటున్నారు ఎవరు? ఆ భాగ్యం మనకి దొరికింటే తినటానికి, మాంసం తినటానికండి, ద్రాక్ష రసము త్రాగడానికి. అయితే 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు ఏం మాట్లాడుతున్నామా? రాజు భుజించే ఆహారమును, రాజు తాగే పానీయమును మేము తిని త్రాగి మనలను మేమే అపవిత్రపరచుకొనకూడదు అని నిర్ణయాలకి వచ్చేసారంట. ఏంటంటే దేని విషయంలో వారు జాగ్రత్త పడుతున్నారు తెలుసా? ఆహారం విషయంలో జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు. ఏంటండి మనుషులందరూ స్తోత్రం చెప్పారు. ఏ విషయంలో సార్? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. ఏది పడితే అది తాగకూడదు, ఏది పడితే అది తినకూడదు. ప్రభు నామానికి. తినుటలో కూడా ప్రభుకి మహిమ రావాలి, త్రాగుటలో కూడా దేవునికి మహిమ రావాలి. లేదంటారా? కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో ఏమని ఉందో ఒకసారి చదువుతారా? కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 కొరింథీ. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని. అదేంటి? తింటే ఆయనకి మహిమ రావాలంట, తాగితే రండి సార్ కొద్దిగా ఏం రావాలా సార్? ఏమో రావాలి సార్. ఇంకొకటి చెప్తే తిండి గురించి కూడా ప్రత్యేకంగా తిండి వల్ల కూడా ఏం రావాలంట? తాగడం వల్ల కూడా. అందుకే ఏది పడితే అది తాగకూడదు, ఎలా పడితే తినేయకూడదు, ఎలా పడితే అది తాగేకూడదు. దాని మూలం కూడా ఆయనకి మహిమ. చాలా మంది తప్పుడు బోధలు ఇప్పుడు వచ్చాయి. ఏమిటి అని అంటే దేవుడు సృజించినది ప్రతిదీ మంచిదే, కాబట్టి ప్రార్థన చేసి తింటే ఏమి లేదు అనే బోధ కూడా వచ్చింది. సూపర్ కదా. ఏమండి? సూపర్ కదా. లేకపోతే ఈ దైవ సేవకులు వచ్చి ప్రతిదీ ఇది తినకూడదు, అది తినకూడదు, అది తినకూడదు చెప్పి చాలా మంది దైవ సేవకులు ఉంటారు కదా. మరి మంచి బోధ వచ్చింది. మనం ఏంటి? చిన్న ప్రార్థన చేస్తే శుద్ధి అయిపోద్ది. చెప్పండి అలాంటి బోధ వెళ్ళలేదు మీరు? వచ్చాయండి అలా రకరకాల బోధ. ఎవరికి నచ్చింది వాళ్ళకి బోధలు వచ్చాయి. ఇలా బోధిస్తా ఉంటే ఒకడు అన్నాడంట, నిజమే ప్రార్థన చేస్తే శుద్ధి అయిపోతే మరి ఒక బాటిల్ తీసి ప్రార్థన చేసి తాగొచ్చు కదా. అవుదా? సూపర్ కదండి. ప్రార్థన చేసి శుద్ధి అయిపోద్ది, బాటిల్ తీసుకొచ్చి ప్రార్థన చేసి తాగేసి ఒక పని అయిపోద్ది కదా. తిక్క ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, తిక్క జవాబులు వేస్తూ ఉంటారు. కొంతమంది అంటారు పాత నిబంధన ఏమైపోయింది? కొట్టివేయబడింది అనేది. ఏంటంటే పాత నిబంధన కొట్టివేయబడిందా లేదా? కొట్టివేయబడలేదు. పాత నిబంధన కొట్టివేయబడింది, మనమేమో క్రొత్త నిబంధనలో ఉన్నాం. కాబట్టి క్రొత్త నిబంధనే మనకి కావాలా అని బోధించే వారికి కూడా లేకపోలేదు. పాత నిబంధనలు ఏది కొట్టివేయబడింది? సీనాయి కొండ మీద నిబంధన చేయబడిన ఆ నిబంధన కొట్టివేయబడింది. ఏమిటి ఆ నిబంధన? రక్తం వల్ల మాత్రమే మీకు పాప క్షమాపణ కలుగుతుంది.
బలి వలన మాత్రమే మీకు ప్రాయశ్చితము కలుగుతుంది అని సీనాయి పర్వతం మీద దేవుడు ఇచ్చిన కట్టడలను ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కసారి గవిని వెలుపల బలిగా అర్పించబడిన దానిని బట్టి ఆ లోకం అంతటి పాపాన్ని ఆయన తుడిచివేశాడు. ఇప్పుడు బలి అక్కర్లేదు, యేసయ్య ఆ చెంతకి వెళ్తే సరిపోద్ది, యేసయ్య సిలువ చెంతకి వెళ్తే మనకు పాపం క్షమాపణ కలుగుతుంది. అది మాత్రమే కొట్టివేయబడింది, కానీ మిగతావన్నీ ఏది కొట్టివేయబడలేదు కదా. చూద్దాం. కానీ ఎవరికి నచ్చినట్లే వారు బోధించేవారు లేకపోలేదు. మొన్న మేము పెళ్లికి వెళ్ళాం. ఏదో సరదాగా షికారు చేయడానికి అయితే కాదు, కానీ ఎందుకు వెళ్ళామంటే మీరు రాకముందు ప్రతిదానికి నాతో పాటు డానియల్ గారు వచ్చేవారు. బైక్ మీద మాత్రమే మీటింగ్స్ అన్నిటికీ వెళ్ళేవారు. ఆయన చాలా నాకు స్పాన్సర్ చేసేవారు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా ఇచ్చి మనం వస్తూ ఉంటాం, మనకి లేకపోయినా ఇచ్చి వస్తూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో వారు నాకు చాలా హెల్ప్ చేశారు. మన ప్రార్థన గ్రూప్ లో కూడా ఉండేవారు. ఎందుకు మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయారు అని అంటే, ఒక రోజు వారి ఇంట్లో లక్ష్మీవారం ప్రేయర్ చేయాలి పెట్టమన్నారు. లక్ష్మీవారం పెట్టమంటే ఓకే పెడతాం అని అంటే పెడితే వారే నడిపిస్తారంటే వాళ్ళ పాస్టర్ గారి వాక్యము చెబుతామన్నారు. మరి అలాంటప్పుడు మా ప్రేయర్ సెల్ ఆగిపోయినట్టు అవుద్ది కదా, అలాగా బాగోదు, మేము నడిపించి మేము వాక్యం చెప్తే వస్తామన్నాం. అలాగ అవ్వదు అని అంటే ఆ రోజు వాళ్ళ ఇంట్లో పెట్టడం జరగలేదు. వారి పెళ్లి రోజు ఆ రోజు. అయితే అందుకు వారు బాధపడి గ్రూప్ లోకి రావడం మానేశారు. ఇలాంటి చిన్న చిన్న అలక ఉంది కాబట్టి వారిని కొద్దిగా ప్రేమతో మనకి ఆహ్వానించారు కాబట్టి వెళ్ళాం. చాలా వేడి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకు ఆహ్వానించేది ఏమీ లేదు. కిందనే కూర్చొని చాలా వేడి, కొంచెం భోజనం, అది పల్లెటూరు, కొంచెం భోజనం చేసి భయంకరమైన పరిస్థితుల్లో తిరిగి వచ్చేసాం. అక్కడ పెళ్లి జరుగుతుండగా ఒకటి మనకి కనబడింది. ఏమిటి అని అంటే, ఒకటి కాదు, రెండు కాదు, 3 తాళిలు తీసుకొచ్చారు. ఏంటంటే 3 తాళి తీసుకొచ్చారు. ఒకటి కాదు, ఒకటేమో తాత, ఒకటేమో మామ, ఒకటేమో అమ్మమ్మ, ఏదో ఎవరో ఇచ్చారని 3 తాళి తీసుకొచ్చి పెట్టారు. ఒక ఆయనకి ప్రార్థన చేయమని ఇచ్చారు. ప్రార్థన చేయమని ఇస్తే ఆయన కూడా తెలివిగా ప్రార్థన చేశారు. దాని గురించి అయితే ప్రార్థన చేయలేదు, ఏదో చిన్న ప్రార్థన చేసి ఇచ్చేశారు. ఆయనకి తెలిసేమో ఈయన మ్యారేజ్ రిజిస్టర్ ఏమవుతున్నాడంటే, ఇది భారతదేశ సాంప్రదాయానికి మనకు గుర్తుగా అని అంటున్నాడు. అది పదండి, మనం ఇక్కడ ఉండొద్దు, మనం ఏకీవించినట్లు ఉంటది, పదండి అనేసి బయటకు వచ్చేసాం. కొంచెం భోజనం చేసాం, బయలుదేరి వచ్చేసాం. వేసి రక్తం వేసాం. ఏదే భారతదేశ సాంప్రదాయమా? ఖాళీ గురించి మీకు చెప్పాను. ఇది మళ్ళా దానిలోనికి వెళ్ళి ఆ వాక్యం నేను మర్చిపోతాను కాబట్టి దానిలోనికి వెళ్ళను. అది భారతదేశ సాంప్రదాయం కాదది. భారతదేశంలో రకరకాల మతస్థులు ఉన్నారు. హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైనులు ఉన్నారు, సిఖ్లు ఉన్నారు, బుద్ధిజం ఉందని అందరూ ఉన్నారు కదా. ఇందులో ఎంతమంది తాళి కడుతున్నారంటే, ఎవరు ముస్లిమ్స్ కట్టరు, బుద్ధిజంలో కట్టరు, సిఖ్లు కట్టరు, హిందూస్ లో కూడా కొంతమంది కట్టరు. ఎవరు కడతారు హిందూస్ లో అంటే, కొన్ని 4 రాష్ట్రంలో ఉన్నవారు మాత్రమే కడతారు. ఆ 4 రాష్ట్రంలో ఉన్నవారు మాత్రమే కడతా ఉంటే దాన్ని తీసుకొచ్చి భారతదేశ సాంప్రదాయాన్ని ఇలా చూపించి ఆయన కడుతున్నాడు. ఇంకా ఆయన చదవలేదేమో, పెద్ద ఆయన ఏం మాట్లాడతా అక్కడ. కాబట్టి ఇలాంటిది ఎవరికి తోచింది వాళ్ళు బోధించేవారు ఉన్నారు. ఎవరికి తోచింది వాళ్ళకి బోధించేవారు ఉన్నారు. ఏదైనా తినొచ్చు అనేవారు ఉన్నారు. కానీ ఈ 4 మాత్రము తిండి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అని సిద్ధపడుతున్నారు. దేవునికి ఏంటంట, వారు దేని విషయంలో తనకు అధికారి అంటే వారి మీద అధికారి ఒకడు ఉన్నాడు కదండి. ఆయన ఏమంటాడంటే, అయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారు, మీ ముఖాన్ని కానీ నీరసంగా కనబడింది అనుకోండి, రాజు నన్ను లెక్క అడుగుతాడు, ఒకవేళ దాని మూలంగా నా ప్రాణమే పోవచ్చు. అయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారు, అలా చేయడానికి అలా జరగడానికి వీల్లేదు అని అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, 10 దినాలు మీరు చూడండి, ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు కార్యము చేశాడు, గొప్ప కార్యము చేశాడు. 10 దినాలు ఈ శాకాహారం తిన్న వారి ముఖం కలగా
ఉందంట. మాంసాహారం తిన్నవారేమో చెప్పండి ఇప్పుడు. ఏదైతే మాంసాహారం తినేవారు ముఖం ఎలా ఉంది? బుగ్గులేమలాగా వచ్చేసింది. శాకాహారం తిన్న వారికేమో కళగా ఉందంట. అది నిజమే, అది నిజమేనండి. అది అప్పటికి ఇప్పటికి నిజమే. దేవునికి ఇస్తూ శాకాహారం తిని చూడండి, ఫేస్ చూడండి ఎంత కలగా ఉంటుంది. అన్ని విటమిన్స్ అంతాయి. ప్రభు నామానికే మహిమ. అయితే నేను ఏం చెప్పబోతున్నానంటే, ప్రాణాపాయకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వీరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే పరిశుద్ధత కొరకు మాత్రమే. అదే కదండి, మేము పరిశుద్ధముగా ఉండాలి. ఏ విషయంలో అయినా అపవిత్రత మాలో చొరబడకూడదు. అది తిండి మూలంగా అయినా సరే, అది త్రాగుడు మూలంగా అయినా సరే, మా శరీరము అపవిత్ర పరచబడకూడదు అని ఎవరు మట్టుకు వారే సిద్ధపడిపోతున్నారు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఇందులోనికి వెళ్ళడానికి ఎవరికి అవకాశం ఉంది? వాళ్ళకా మనకా? అంటే ఇది ప్రభు బల్ల అనేది చాలా శ్రేష్టమైనది కదా, ప్రభు బల్ల అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. ఇది మనకి అరుదుగా మనకి దేవుడు అనుగ్రహించాడు కదా. అప్పుడు పాత నిబంధనల్లో భక్తులకి ఈ అవకాశము లేదు కదా ప్రభు బల్లలో ప్రవేశించడానికి కదా. ఇది ప్రభు శరీరము, ప్రభు రక్తము. ఏంటండి? ప్రభు శరీరము, ప్రభు రక్తము. ప్రభు శరీరం అంటే ఆయన పరిశుద్ధుడు కదా. ఎంత పరిశుద్ధుడు! దేవదూతలే పొగుడుతున్నారు కదా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ప్రభు నామానికే మహిమ. స్తోత్రం. హల్లెలూయా. నేను పరిశుద్ధతను బట్టి ఆయనకి సాటి ఎవరు లేరు కదా. అంత పరిశుద్ధుడు కదా, మచ్చ డాగు ముడత ఏ కలంకము లేనివాడు కదా మన యేసయ్య. దేవునికి హల్లెలూయా. అవధూతలే చూడగలని పరిశుద్ధుడు కదా ఆయన. అంత పరిశుద్ధమైన శరీరాన్ని భుజించడానికి ఎవరికి అవకాశం కలిగిందంటే తన సంఘానికి. పాత నిబంధనలో ఉన్న సంఘానికి, విశ్వాసులకి అవకాశము లేదు. మనకు అది లభించబడింది. ఆయన పరిశుద్ధుడైన యేసయ్య శరీరంలోనికి పాలుపప్పులు మనం పొందడానికి వెళ్తేప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి, ఎంత పరిశుద్ధపరచుకోవాలి. ఆ పరిశుద్ధత కొరకు ఎంత ప్రాకురాడాలి దేవునికి ఇష్టం. హల్లెలూయా. అందుకే గొర్రె పిల్ల భార్య తన్ను తాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ ప్రభు బల్లలోనికి వెళ్తామని మనకు తెలిసినప్పటికీ కూడా అది బహుమూల్యమైనది అని, అది గొప్ప భాగ్యం అని, అది పరిశుద్ధమైనది అని తెలిసినప్పటికీ కూడా నేను పరిశుద్ధపరచబడాలి అని దేవుని మాటలు వినినప్పుడు పశ్చాత్తాప్తుడై మనం ఇందులోనికి వెళ్ళే అవకాశం చాలా తక్కువే కదా, చాలా తక్కువే కదా. మనం ఎంత మొత్తుకొని దైవ సేవకులు మాట్లాడినప్పటికీ కూడా, ప్రార్థన చేసినప్పుడు కూడా చలనము లేకుండా ఇందులోనికి మనం పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాం కదా. ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను, వారు అర్హులా, మనం అర్హులంటారా? తిండి విషయంలో కూడా నా పరిశుద్ధత మలినము కాకూడదు అని జాగ్రత్త పడేవారు ఇందులోనికి వెళ్ళవచ్చునంటారా? మనం ఎంత బల్లగుద్ది దేవుని సేవకుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా కాస్త కూడా చలనం లేకుండా ఉన్న మనం ఇందులోనికి వెళ్ళొచ్చు అంటారా? చెప్పండి సార్. మరి మీరు సీరియస్గా ఉంటే నాకు ఉన్న మాటలు మర్చిపోయి కదా. అందుకే గొర్రె పిల్ల భార్య, ఆయన భార్య. ఇప్పుడు ఎవరు ప్రోత్సహిస్తున్నారు వీళ్ళే అంటే సార్? ఎవరు సార్ మీరు పరిశుద్ధంగా ఉండాలని చెబుతున్నారు వీళ్ళే అనండి. మీరు డల్లుగుంటే నాకు ఎలాగ అనిపిస్తుంది అంటే, నా మాటలు మీకు రీచ్ అవ్వట్లేదు, నా మాటలు మీకు ఇష్టం లేదు, నా మాటలు వీడు పెట్టిన అమ్మాయికి ఎందుకు తిన్నది ముక్కేసి తాగి వెళ్ళిపోతాం తినేసి అన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఉన్న మాటలు మర్చిపోతాను. మీరు అలా సీరియస్ గా చూస్తా ఉంటే రిప్లై కానీ ఇవ్వకపోతుంది. నేను మాట్లాడుతున్నాను, మీరేమో జవాబు ఇవ్వట్లేదు. మీరు నేనేమనుకుంటున్నా చెప్పండి? రెడ్డి గారు ఎలా ఉన్నారండి? బాగున్నారండి. ఏం చేశారు సార్? అలా ఏదో బాగుందా, హెల్త్ బాగుందా అంటే ఆయన పట్టించుకోకుండా అలాగే ఉన్నారంటే మళ్ళీ అడుగుతాను ఆయనకి ఎందుకని సార్? నేను మాట్లాడినా ఆయన మాట్లాడట్లేదు, నేను స్పందించినా ఆయన
స్పందించట్లేదు అంటే నా మాటలు ఆయనకి ఇష్టం లేదు అమ్మా, ఇంకే మాట్లాడండి. సో నేను మాట్లాడుతున్నా, మీరు అడుగుతున్నా, మీరు స్పందన ముఖంలో చెరడము, ఆ చిరునవ్వు ఏమి లేక సీరియస్ గానే మీరు ఫేస్ పెడితే నాకు అలాగే అనిపిస్తుంది. ఆమెనని ప్రార్థన చేసి 2 ముక్కలు ఇచ్చేసి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని చూసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఎవరు సిద్ధపరుస్తున్నారు వీళ్ళని? అమ్మట్టి కాలేజా జాగ్రత్త పడుతున్నారు, ఎవరు కాదు, వాళ్ళే జాగ్రత్త పడిపోతున్నారు. ఎంత వాక్యం చెబుతున్నా, బల్ల బుద్ధి చెబుతున్నా, భయంకరమైన పరిస్థితిని తీసుకొస్తున్నా సరే మనకి ఏమాత్రం భయం లేదు, ఏమాత్రము భయం లేదు. జాగ్రత్త సుమా, మీరు అయోగ్యులుగా ఇందులో వెళ్తే చస్తారని, అవుతారని, బలహీనులు అయిపోతారని భయంకరమైన మాటలు ఉన్నప్పటికీ కూడా, అది తెలుపుతున్నప్పుడు కూడా కాస్త కూడా భయం. చస్తే చేస్తాం. సిగరెట్ పెట్టిలో ఇది కానీ తాగితే లోపల అంతా గుల్ల అని రాస్తాడు కదా, కైలీలో ఆ డీలక్స్ లో ఏదో ఒకటి రాస్తాడు కదా, బొమ్మ కూడా పిక్చర్ కూడా వేసేస్తాడు కదా. అయినా సరే మనకి ఏ చలనము ఉండదు, పోతే లోపల పోతుంది. ఏ రక్తం అయితే బయట అయితే బాగానే ఉంటది కదా అని తాగుతూ ఉంటారు. లాస్ట్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపల ఏం లేదండి, మొత్తం అయిపోయింది అన్న తర్వాత అప్పుడు ఏసఐ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడానికి కోరుతున్నారు. ఏసు రక్తం ఇచ్చింది, లోపల బాగుంటేనే. ఏసయ్య చూసేది కూడా లోపల, బయట కాదు. ఇదండి, మీరు బయట చూస్తారు కానీ నేనైతే లోపల చూస్తానన్నాడు కదా. అయితే లోపల బాగుంటే బయట బాగున్నట్టే ఏసు రక్తం ఇచ్చాడు. ఆ లోపల పోతే అయితే ఎంత సున్నం రాసినా వేస్ట్ అన్నా. కొంతమంది బయటికి బాగానే ఉంటారు, లోపల మొత్తం అంతా అయిపోయి ఉంటారు. అయిపోయింది, కిడ్నీ పోయింది, ఎవరు పోయి, గుండె ఉబ్బిపోయి ఏసు రక్తం పెట్టి. ఇలాంటి వార్త వింటూ ఉంటాం. ప్రభు నామానికి మహిమ కలుగుతుంది. ఆయన భార్య, ఇందులోనికి ఎవరు వెళ్తారంటే తను తాను సిద్ధపరచుకున్నాం. ఎవరండి? అమ్మో నేను ఇందులోనికి వెళ్ళాలి, అమ్మో ఇందులోనికి నేను పరిశుద్ధమైన శరీరంలోనికి, రక్తంలోనికి వెళ్ళాలి కాబట్టి నేను నా మట్టుకు నేనే సిద్ధపడాలి, పరిశుద్ధపరచుకోవాలి అన్నారు. దేవునికి స్తోత్రం. ఇది చెప్పబడింది మాట ఏమిటి అంటే దేని కొరకు అంటే రాకడ కొరకు. అంతేనా? ఇది వ్రాయబడింది రాకడ కొరకు. స్తోత్రం. కాబట్టి రాకడ కొరకు కూడా చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాం. రాకడ కొరకు ఎంత మాట్లాడినా మనకు భయం లేదు కదా. భయం ఉందా? కష్టం. అది అవుతుందో లేదో తెలియదు, అది జరుగుతుందో లేదో తెలియదు. నువ్వు కానీ ఆగాని అనండి, అది జరుగుతుందో లేదో తెలియదు. అది ఎంతవరకు నిజమో తెలియదు. పాస్టర్ గారులు మొత్తుకుంటారు, గట్టిగా చెప్తారు, కానీ అది ఎంతవరకు నిజమో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు చూస్తున్నారు. వచ్చేస్తుంది అని, కానీ ఇప్పటికి రాలే. అంత బాగానే ఉంది. దేవునికి స్తోత్రం. అంత బాగానే ఉంటారు. నోవాహు కాలంలో కూడా అంత బాగానే ఉండేది. పెళ్లికి ఇస్తుండేవారు, పెళ్లికి తీసుకునేవారు. ఫంక్షన్లు జరిగాయి, అన్ని జరిగాయి, తిరుగులు, పెళ్ళిళ్ళు అన్ని జరిగాయి. సడన్ గా వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే జరుగుద్ది. అయితే నేను ఒక మాట చెప్తాను. ఆయన వస్తాడో రాడో అని చెప్పడానికి చాలా మంది అనుకున్న సందేహాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 3:15 ఆయన స్త్రీ సంతానముగా, ఓకే, ఆయన స్త్రీ సంతానముగా వస్తాడన్న. మనం అందరం ఎవరు అంటే పురుష సంతానం. ఎవరండి? మనం పురుష సంతానం అంటే సీరియస్ గా చూస్తారు ఏంటండి? మీ ఇంటి పేరు మీ అమ్మ పేరా లేకపోతే మీ నాన్న పేరా? మీ నాన్న పేరు కదా. అందుకే మీలో ఉన్న బ్లడ్ ఎవరిది? మీ అమ్మదా లేకపోతే మీ నాన్నదా? మీ నాన్నదే కదా. అందుకే పురుష సంతానం అంటున్నాను. కానీ యేసయ్య స్త్రీ సంతానం. ఆయన పురుష సంతానము, ఆయన స్త్రీ సంతానం. స్త్రీ సంతానముగా ఆయన పుడతాడని ఆ బైబిల్ చెప్పింది. స్త్రీ సంతానంగా ఆయన బెత్లెహేములో పుడతాడని మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడింది. ఆయన బెత్లెహేములోనే పుట్టాడు. ఆయన లూకా సువార్త 2వ అధ్యాయము
3, 4, 5 వచనంలో వ్రాయబడినట్టు ఆయన యూదా ఆ వంశంలో పుడతాడని వ్రాయబడింది. ఆయన యూదా వంశంలోనే పుట్టాడు. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథం 7:14 ప్రకారంగా ఆయన కన్యక గర్భమున పుడతాడని, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడుతుందని అని చెప్పబడింది. ఆయన కన్యక గర్భంలో పుట్టాడు. ఆయన శత్రువు చేతికి అప్పగించబడతాడని, ఆయన మరణిస్తాడని, సమాధి చేయబడతాడని, ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడని ఆయన చెప్పాడు. చెప్పినట్టు లేచాడు. అంత మాత్రమే కాకుండా 40 దినాలు అనేక అద్భుత కార్యము చేసి 40వ రోజు ఆయన ఆరోహణమైతూ అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనములు చేస్తే చెబుతున్న మాట ఏంటంటే, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు అలా తేరిచి చూస్తున్నారు? మీ మధ్య నుండి ఏ విధంగా అయితే కొనిపోబడ్డాడు, ఎత్తబడ్డాడో ఆ విధంగానే ఆయన మరలా తిరిగి వస్తాడు అన్నమాట మనం చూస్తాం. అంటే వచ్చాడు వెళ్ళాడు, మరలా తిరిగి అంటాను. ఆయన చెప్పింది తూచా తప్పకుండా అవన్నీ జరిగితే ఆయన వస్తాడు అన్నది కూడా జరుగుతుంది. అందుకేగా వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, రాజు వస్తున్నాడు చల్లారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమరండి చిల్లారా, ఆయన వస్తానన్నవాడు తప్పక వస్తాడు. ఆయన ఆలస్యము చేయడు. అదేం తీసుకోవాలా? దానికి సిద్ధపడాలా, దీనికి సిద్ధపడాలి. దీనికి సిద్ధపడితే దానికి సిద్ధపడినట్లే. దీనికి సిద్ధపడకుండా దానికి సిద్ధపడతారంటే కుదరదు. ఏమంటే ఆయన వచ్చేటప్పుడు నేను రెడీ అయిపోతానంటే కుదరదు. ట్రైన్ కి రాగానే టింగ్ 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 విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ ఉన్నది అని అంటే అప్పుడు రెడీ అవుతామా? అప్పుడు బ్యాగ్ పట్టుకుని వెళ్తామా? పరుగా వెళ్తామా? వేసి రక్తం వేసి కాదు కదా, ముందే వెళ్ళిపోతాం కదా. గొడవలు చాలా దూరం కదా, చేసిన పరిగెత్తాలి కదా, 1 గంట ముందైనా, లేకపోతే వెళ్ళిపోద్ది కదా. వేసి రక్తం మీదే. కాబట్టి తర్వాత సిద్ధపడ్డాం కాదు, ముందే సిద్ధపడతాం. ఏమండి, ఎవరు సిద్ధపడాలి? ఎవరు సిద్ధపరచాలి? పాస్టరా, పెద్దలా, భార్య, భర్త? లే టైం అయిపోయింది, 8 అయిపోయింది, పాటలు పాడుతున్నాను ఆయన చెప్పాలా అండి? ఆయన వెయిట్ చేసుకుని రా తొందరగా అని చెబుతూ ఉండాలి. ఏసు రక్తం అయితే ఇక్కడే లేటుగా మీరు బయలుదేరితే అక్కడ ఎలా వెళ్తారా అనిపిస్తుంటది అప్పుడప్పుడు కదా. అప్పుడప్పుడు ఇలా పరిగెత్తి వెళ్ళేటప్పుడు ట్రైన్ వెళ్ళిపోయిన రోజులు ఉంటాయి కదా. ఏమో సిద్ధపడేటప్పుడు దేవుడికి తీసుకెళ్ళిపోతాడేమో. అలా జరిగింది కదా. 5గురు వెళ్ళారంట, ఇంకో 5గురు కూడా వెళ్ళారంట. ఈ 5గురు రెడీగా బ్యాగ్ పట్టుకొని ఉన్నారంట. ఈ 5గురు ఏమో పర్లేదులే వెళ్దుంలే అని ఉన్నారంట. సమ్మని వెళ్ళిపోయారు. రక్తం టాటా బాయ్ బాయ్ అని వాళ్ళు వెళ్ళిపోయారు. టీటీకి ఏమైనా కొడితే ఇప్పుడు వందే భారత్ కాదు, కొన్ని వీడియోస్ చూస్తుంటాను. ఎంత మంచోడు కండక్టర్, ఆ లేడీస్ గురించి ఆపాడు అని అంటాడు. అది ఇక్కడ ఆపొచ్చు వందే భారత్ కానీ అదైతే ఆగింది. రక్తం ఒకసారి లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీయడానికి అవుదంట. ఈ డోరే లాక్ అయిపోయిన తర్వాత తీయడానికి అవుదా అంటే మరి ఆ డోరు మరి ఇంకో మాట చెప్పనా, వీడు కనికరంతో తీసేస్తాడనేసి నోహాముకి తలుపు వేయనివ్వలేదంట. ఆయనే తలుపు వేసాడంట. ఆయనే తలుపు, ఎందుకంటే మాయా తాత అని పిలుస్తుంటే ఆ ఆత్మనాదానికి ఈయన తీసేస్తాడేమో అని ఆయన వేస్తాడు. ఆయన వేసిన తలుపు ఎవడో వేసి రక్తం వేసే. ఆ తర్వాత ఆత్మనాథం ఎందుకు? ముందే సిద్ధపడితే పోలా.
లేకపోతే 120 సంవత్సరాలు రే నాయనా అయినా వర్షం వస్తుంది రా రే 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 బాబు 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 అందుకేరా ఇది తయారు చేస్తున్నా ఇంత కష్టపడి అని చెబుతుంటే ఎవడో పట్టించుకోలేదా ఒకడు కూడా రా. ఇప్పుడు కూడా అయ్యా ప్రేయర్కి రండి, అయ్యా ప్రార్థనకి రండి, అందరు రండి అంటే మాకు పనులు ఉన్నాయండి, ఎంత దూరం నుంచి రాలేమండి, ఫ్రీ బస్ కాబట్టి వస్తున్నాను లేకపోతే రాలేదు అన్నవారు కూడా చాలా మంది ఉన్నారు కదా. మరి ఇక్కడే అలాగైతే అక్కడికి ఎలా వెళ్తారు నాకైతే తెలియదు. యేసు రక్తం వేసే ఒకడు పిలిస్తే వస్తే సెట్ అవ్వదు. నిన్ను నువ్వే సిద్ధపడి నువ్వు సిద్ధపడితే దీనికి యేసు రక్తం వేసే. లేకపోతే ఇది ఎంత శ్రేష్టమైనది అంటే నా శరీరంను తిని నా రక్తంను త్రాగు వారిని నేను అంత్య దినమందు లేపుదును అని. శ్రేష్టమైన కార్యక్రమంకి మనం ఎంత శ్రేష్టంగా వెళ్ళాలి. అందుకే భక్తులు మీరు చూసారా, మనం అలా ఉండాలి సరే, ఇప్పుడు అలా ఉండాలి మనం. కానీ పాత నిబంధన భక్తుల్లో ఎలా ఉన్నారంటే ఆహారం తినుటలో కూడా జాగ్రత్త పడిపోతుంది. మనకి అలాంటి ఏం లేదు. ఏది పడితే అది, ఎలా పడితే అది, స్తోత్రం, ఎలా పడితే అలా తాగేస్తాం. ఏది పడితే అది తాగేది. అది రోల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నూడిల్స్ కావచ్చు, యేసు రక్తం వేసి. ఎందుకు నవ్వుతున్నారు? కొత్త పద్ధతి ఏం చెప్పానా? యేసు రక్తం గట్టిగా స్తోత్రం చెప్తాను. చల్లగా ఏసీ పెట్టిన తర్వాత కూడా మీరు స్తోత్రం చెప్పట్లేదు అంటే ఏం చెప్పాలా? ఇది ఆపేసి ఆ టైంకి తీసుకొని వస్తే అప్పుడు స్తోత్రం చెప్తారేమో. నిజమే, ఇలా స్తోత్రం గురిసే వెళ్తే అలా జరిగింది. చెమట కారిపోతున్నా 2 గంటలన్నర వరకు ఆయన వదలట్లేదు. ఆయన 2:30 వరకు, 12:30కి ఇస్తే 2:30 వరకు వదలట్లేదు. ఆ టైప్ చేస్తే దేవుని అప్పుడు స్తోత్రం చెప్తారేమో. యేసు రక్తం హల్లెలూయా. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తామా? అందులో ఒక వ్యక్తి కనబడ్డు. దానియేలు మనకి కనబడ్డు. దానియేలు ఎక్కడికి వెళ్ళాడో మనకైతే తెలియదు. ఎందుకు 3వ అధ్యాయానికి వెళ్తుంటే దానియేలు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆ ప్రస్తావనే రాయబడలేదు. కానీ ఆ ముగ్గురు గురించి వ్రాయబడింది. ఏమిటి అని అంటే ఈ ముగ్గురు అందరూ నమస్కారం చేస్తుంటే ఈ ముగ్గురు మాత్రం నమస్కారము చేయట్లేదంట. అలా నమస్కారం చేయట్లేదు అని అంటే వారు ఏదో సిద్ధాంతము చెప్పారు. ఏమిటి ఆ సిద్ధాంతం అంటే మాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మాకంటూ ఒక ఆజ్ఞ ఉన్నది, మాకంటూ ఒక పద్ధతి ఉంది. మనము ఏది పడితే అది చేయకూడదు, ఎలా పడితే అది చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ నమస్కారము చేయకూడదు. మొర్దెకై చెప్పింది కూడా అదే. నా దేవుని ఎదుట మాత్రమే సాగిలపడాలి, నా దేవుని ఎదుట మాత్రమే నేను వంగాలి, అందరి ఎదుట కాదు. చివరికి నా ప్రాణం పోయినా ఉద్యోగం పోయినా పర్వాలేదు, కానీ నేను ఎవరి ముందు పడితే ఆయన పడితే నేను నమస్కారము చేయను అంటే కదా ఆయన 50 అడుగులు పోయి ఒకటి తయారు చేసి ఉరి తీయాలని ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ చేసి తెలిసినప్పటికీ కూడా భయపడలేదండి దేవుని. వీళ్ళని కూడా ఏంటంటే మీరు ఆ ప్రతిమకు నమస్కరిస్తే మంచిది, లేకపోతే మీకు కూడా చావే అని. వారికి ఎందుకని వారు ఆ విధంగా అంటున్నారంటే వారికి ఒక ఆజ్ఞ ఉంది. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 2 మాటల్లో ఏమని ఉంటది అని అంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద అందే గాని ఏ రూపము చేసుకోకూడదు, ఏ రూపములకు సాగిలా పడకూడదు. అంటే నేను చదివేస్తున్నానని మీరు బైబిల్ తీయొద్దన్నానా? నేను చదువుతున్నానని మీ బైబిల్ తీయొద్దన్నానా? మరి ఎందుకు బైబిల్ తీసి చదవట్లేదు? నేను చదువుతున్నాను, మీరు అందించాలి కదా నాకు ఒక పదం. అదే కానీ నేను మర్చిపోతే పరిస్థితి ఏంటి? నేను ఒక 5 నిమిషాలు ఆగి మీరు చదివే వరకు వెయిట్ చేయాలి. ఇలాంటి భక్తులు తయారయ్యారు. దేవునికి స్తోత్రం, ప్రభు నామానికి మహిమ కలుగును. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి ఏ నియమం ఉందంటే దేవుడికే నమస్కారం చేయాలి, వారి దేవుడికే నమస్కారం చేయాలి. మరి ఏ ప్రతిమకు కూడా వారు నమస్కారము చేయకూడదు. ఇదొక ఆజ్ఞ, ఇది ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా.
ఆ పాపం వారిలో చొరబడితే వారు అపవిత్రమైనట్టే కదా కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ ముగ్గురు ప్రయాసపడుతుంది దేనికంటే అపవిత్రపరచబడకూడదు, ఆజ్ఞ అతిక్రమించకూడదు. దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపము. కాబట్టి మేము పరిశుద్ధంగా ఉండాలంటే మనము నమస్కారము చేయకూడదు. నమస్కారం చేయకపోతే నేను చంపేస్తాను రా అంటే నువ్వు చంపినా పర్వాలేదు కానీ నా పరిశుద్ధత పోకూడదు అన్నవారే ముగ్గురు సార్. ఇప్పుడు చెప్పండి, ఈ ముగ్గురు దీనికి అర్హులు అంటారా, మనం అర్హులు అంటాం? చెప్పండి సార్. కాస్త కూడా చలనం లేదు కదా, కాస్త కూడా భయము లేదు కదా. అరే పరిశుద్ధత కొరకు ప్రాణం కూడా పెట్టడానికి ఇష్టపడిపోతున్నారు సార్ వాళ్ళు. రక్తమే పరిశుద్ధత కొరకు మనం ఏం చేసాం? అసలు కన్నీరు ఒక చుక్క కూడా రాలే, ఒక చుక్క కూడా రాదు. మీ కన్నీరంతా దేనికి తెలుసా? నా భర్త ఇంకా మారలేదు, ఆర్థిక ఇబ్బంది ఇంకా మెరుగుపరచబడలేదు, ఇంకా అప్పులే, దాని గురించి ఏడుస్తున్నారు తప్ప వీళ్ళు చూసే వరకు ఏమనిపిస్తా అబ్బో ఆత్మీయంగా ఏడ్చేస్తుంది కాదు 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 కాదు. వీళ్ళు పాపాల గురించి ఆడవట్లేదు. వీళ్ళు మీరు తర్వాత అడగండి ఎవరు ఏడుస్తున్నారు వాళ్ళకి. మీరు పాపాల గురించి కాదు, దేని గురించి అంటే ఇంట్లో పరిస్థితి గుర్తు చేసుకో. రాత్రే ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు దీపాలు ఇటు అటు పుట్టేసాడు, ఏంటి దాన్ని ఆలోచించి వీళ్ళు ఏడుస్తున్నారు తప్ప అయ్యా నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, నేను అపవిత్రుడు అయిపోయా, దాని గురించి కాదు ఏడుపు. ఆ ఏడుపు దేనికి ఉండాలి? పరిశుద్ధత కొరకు. స్తోత్రం చేస్తాను. ఇలాంటి స్తోత్రం రాదు కదా. ప్రభు నేను జీవిస్తుండగా చెప్పిండి తీసుకొచ్చి నీ గంప, నీ చేతి పనులు, నీ పంట, నీ గర్భ ఫలము స్తోత్రం. అప్పుడు కదా ఎక్కడ లేని ఉద్యోగం ఆమె నామే నామే స్తోత్రం స్తోత్రం అలాంటి వస్తుంది. ఇలాంటివి చెబుతూ ఉంటే ఏమొస్తుంది? పరిశుద్ధతలోని జీవనం ఉంది తెలుసు. పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి చూడలేం కదా, దేవుని దగ్గరికి కూడా వెళ్ళలేం కదా. ఇక్కడికి ఏం వెళ్తాం సార్ ఇంకా? అందుకే ఇక్కడికి వెళ్ళాలంటే ఏముండాలి? పరిశుద్ధత. ఎవరు పరిశుద్ధత ఇస్తారు? ప్రభునామానికి మహిమ కలుగును. సిద్ధపడ్డానంటే ఏమిటి? చిన్న సార్ ప్రభువా తప్పు చేశానని నన్ను క్షమించినని యోగులుగా మార్చినని ఇలాగైతే అవుద్దా? కాదు కాదు. ఇది ఈ ప్రార్థన కాదు. ప్రార్థనలో కూడా మనం ఏంటంటే నన్ను మొరపెట్టే వారికి నిజముగా, అదేంటి మొరపెట్టడం ఏంటి? నిజముగా మొరపెట్టడం ఏంటి సార్ చెప్పండి? మొరపెట్టడం ఏంటి? నిజముగా అంటే రెండు ఉంటాయా ఏంటి? రెండు ఇక్కడ నుంచి ఉంటాయి, అంతరంగం నుండి ఉంటాయి. ఇప్పుడు దావీదు చేసిన ప్రార్థన మీకు తెలుసు కదా. ఎక్కడి నుంచి అంటారా? 51వ కీర్తన. ఎక్కడి నుంచి అంటారా? అంతరంగం నుండి అంటారా? ఒక్కసారి వచ్చి ప్రవక్త వచ్చి చెప్పేశాడండి, నువ్వు తప్పు చేశావు, నువ్వు తేడా చేశావు, కాబట్టి నువ్వు చస్తావు, జాగ్రత్త సుమా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ప్రవక్త నాతాను ప్రవక్త ఏం హెల్ప్ చేయలేదు, పరిశుద్ధంగా జీవించడానికి ఏమీ హెల్ప్ చేయలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సిద్ధపడుతుంది ఎవరు అంటే ఆయన మాత్రమే. అంతేనా? ఆయన ప్రార్థన చేస్తుంది ఎవరు అంటే ఈయన మాత్రమే. ఏడుస్తుంది ఎవరు అని అంటే దావీదు మాత్రమే. ప్రార్థన చేస్తున్నారు, ఆ పాటలు కూడా ఏడుస్తూ పాడుతూ ఉన్నారు. ఆయన పాడలేదంటారా? 61వ కీర్తనలో పాడింది ఏంటంటే భూ దిగంతముల నుండి నేను మొరపెట్టు. భూ దిగంతం అంటే భూమి అడుగు భాగం అని కదా. జిగట దొంగ ఊబి నుండి అని, జిగటి గల దొంగ ఊబి నుండి అంటే పాపంలో ఉన్నానన్నట్టు కదా. నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఎంతవరకు ప్రాకులాడుతున్నాడంటే పైకి వచ్చే వరకు, పైకి వచ్చే వరకు, పైకి వచ్చే వరకు, పరిశుద్ధతలోనికి వచ్చే వరకు. ఆయన ప్రార్థన అంటే హిమము కంటే, హిమము కంటే, హిమము కంటే తెల్లగా అంటాడు కదా. మామూలు కాదు, హిమము కంటే అంటే హిమమే తెల్లగా ఉంటది. ఇంకా హిమము
కంటే అన్నాడు. ఇంకా అందుకే నేను ఎక్కలేనంత అంటే హిమము కంటే అంటే అదే ఎత్తైన పర్వతం అంటే పరిశుద్ధమైనది. ఇంకా పరిశుద్ధమైన దానికి నేను ఎక్కాలని తపన పడుతూ ఆయన పాటలైనా సరే పరిశుద్ధత కొరకు, ప్రార్థన అయినా పరిశుద్ధత కొరకు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే తన పోగొట్టుకున్న ప్రతిదీ మరలా పొందేవాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాం, మనలో ప్రతి ఒక్కరిలో బలహీనత ఉంటది. బలహీనత ఉండాలి అని కాదు, బలహీనత ఉంటది. ఉన్నప్పటికీ కూడా ఏదో తెలిసి తెలియక చేసినప్పటికీ కూడా మరలా ప్రభు దగ్గరికి ఎందుకని అని అంటే జనులు నీ యందు భయము భక్తి నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన యొద్ద క్షమాపణ ఉంది అండి. నేను మనిషి గురించి, రాజుల గురించి, కొంతమంది గురించి నేను చదువుతూ ఉన్నాను. వారు భయంకరంగా ప్రవర్తించారు. ఏం చేశారంటే అన్య దేవతలను యెరూషలేముకి తీసుకొచ్చి బలిపీఠములు కట్టించి అక్కడ విగ్రహారాధన పెట్టి ఆరాధన చేస్తా ఉంటే దేవునికి కోపం వచ్చేసి శత్రువుల చేతికి అప్పగించబడిన తర్వాత, ఆ యెరూషలేము అంతటినీ శత్రువుల చేతికి అప్పగించబడిన తర్వాత, ప్రజల్ని అప్పగించబడిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయగానే మళ్ళీ కనికరించి ఇచ్చేసారండి. అదే అనిపించింది. ఒకసారి తప్పు చేసిన తర్వాత మనకి మాట్లాడబుద్ది కదా, ఎంతగా ఇన్ని మాట్లాడతా అనిపిస్తుంది. అది గుండెల్లో ఉండిపోద్ది. అది ఎంత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దేవునికి ఇష్టం పిక్చర్ లా కనబడుతుంది. ఆ వ్యక్తి కనబడగానే ఆ రోజు ఇన్ని మాట్లాడతాదా, ఇన్ని తిడతదా అనేసి కదా గుర్తు ఉండిపోద్ది. కానీ నా ఏసయ్య ఎంత మంచోడైతే ఎంత చెడ్డగా ప్రవర్తించినా పశ్చాత్తాపడగానే క్షమించి పడేసాడు. అవి ఎంత మంచి దేవుడయ్యా అనేసి నేను చాలా ఆశయం అనిపించింది. మనుషుల్లో మనమే క్షమించలేకపోతున్నాం కదా, ఇంత నీచ కార్యములు చేసినప్పటికీ కూడా పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించు అనగానే క్షమించేశాడండి. ఇంత మంచి దేవుడు ఇంకెవరైనా ఉన్నాడా? ఒకడు అంటాడు, యేసయ్యని చూసి నేను ఏమి నేర్చుకోవాలి, ఏ మంచి నేర్చుకోవాలి, బైబిల్ని చూసి ఏ మంచి నేర్చుకోవాలి అంటాడు. రికార్డింగ్ అవుతుంది, నేను పేరు చెప్పను. ఏం నేర్చుకోవాలి? దానికి ఒక కౌంటర్ చేశాడు. ఏం నేర్చుకోవాలా? అరే పిడిగుద్దులు కొట్టేటప్పుడు, మేకులు కొట్టేటప్పుడు, కాళ్ళు చేతులకు మేకులు కొట్టేటప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు వీరేం చేయుచున్నారో ఎరుగరు, వీరిని క్షమించాను పరగలవరా అన్నాడు. అంతే. ఆ పరిస్థితిలో క్షమించే గొప్ప మనసు యేసయ్యదిరా. నేర్చుకునేది అదే నువ్వు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వాడికి ఏమి అర్థం కావట్లేదు. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఎంత తిరగబడిన క్షమించే దేవుడు. అందుకే ప్రభు సన్నిధికి వచ్చాడు. మనల్ని మనమే సిద్ధపడిపోదాం. దావీదు సిద్ధపడిపోయినట్లు మనం కూడా సిద్ధపడిపోదాం. దావీదు ఏడ్చినట్లు మనం కూడా ఏడుద్దాం. దావీదు ఆయన పాదాలు పట్టుకొని పరిశుద్ధత మరలా వచ్చే వరకు కన్నీరు కార్చినట్టు ఆయన అంటాడు. 5-6 కీర్తనలో మనం ఏం చూస్తామంటే తన పరుపు తేలిపోయి కొట్టుకొని వెళ్ళిపోయినంత ఆయన ఏడుస్తున్నట్టు 6వ అధ్యాయం 5-6 వచనం అనుకుంటాను. మరణమైన వారికి నేను కూర్చున్న జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నేను మూలుగుచు అలసి ఉన్నాను, నా కన్నీళ్ళు చేత విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నాయి, నాకు బాధ కలిగిన 6వ వచనంలో పైనుంచి నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు వేల చేయుచున్నాను. అంతగా ఏడ్చాడంట దేవుడంట. నువ్వు కార్చే ప్రతి బొట్టు తన బుడ్డిలో దాచుకుంటాడు. ఇదే తన బుడ్డిలో దాచుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మీది ఎన్ని లీటర్ అయి ఉంటది? ఎన్ని లీటర్ అయి ఉంటదండి చుక్క? కన్నీళ్ళండి లేదే. దావీదు అంట ఎంతగా ఏడుస్తున్నాడంటే మరుపు తేలిపోయి ఏడిస్తే దేవుడు క్షమించడండి, దేవుడు శుద్ధి చేయడండి.
దేవునికి స్తోత్రం. ఇంత మంచి గుణగణాలు ఎవరు చెప్పరండి దావీదు గురించి. చెప్పగానే మాట్లాడింది ఏంటంటే వ్యభిచారి అనేది. వ్యభిచారి తెలియక ఏదో ఒకటి చేశాడు, కానీ అతనిలాగా పశ్చాత్తాపడేవాడు ఇంకొకటి లేడండి. అతనిలాగా దైవ సేవకుడు లోబడేవాడు ఇంకొకడు లేడు. సమయానికి వ్యతిరేకంగా తిరిగాడు ఎవడు అని అంటే సౌలు రాజు. నాతను ప్రవక్త చెప్పగానే లోబడ్డాడు ఎవరు అంటే దావీదు. అందుకే క్షమించబడ్డాడు, అందుకే మరలా రాజ్యాన్ని పొందుకున్నాడు, అందుకే మరలా పరిశుద్ధతను పొందుకున్నాడు. ఆయన మరలా సింహాసనాన్ని ఎక్కాడు. దేవునికి హల్లెలూయా. కోల్పోయిన ప్రతిదీ దేవుడు మరలా ఇస్తాడు నీకు నాకు. హల్లెలూయా. ఇవ్వడానికి కాదు, ఖచ్చితంగా ఇస్తాడు. పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి రావాలి. విలువైనది కాబట్టి, ఇది పరిశుద్ధమైనది కాబట్టి మళ్ళా మనమే సిద్ధపడతాం. మాటలు దేవుడు ఆశీర్వదించింది.